జై శ్రీరామ్ అండి అందరికీ. చాలా రోజులైంది వీడియో చేసి. నిన్న మన సిస్టర్స్ కూడా కామెంట్ పెట్టారు, మేము కూడా అనుకున్నామండి మీ గురించి ఇంకా చేయట్లేరేంటా అని చెప్పేసి. చాలా చాలా థ్యాంక్స్ అండి, మీ అందరూ నన్ను గుర్తుంచుకున్నందుకు, అలానే అభిమానిస్తున్నందుకు కూడా. సో ఈరోజు వీడియోలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, ఏంటంటే ఎంత చెప్పినా ఎలా ఉంటుందంటే, మన పెద్దవాళ్ళు ఒకటి చెప్పేవాళ్ళు, నిద్రపోతున్న వాడిని లేపొచ్చంట, అలా అని నిద్ర పోనివాడిని లేపి ఏదైనా చెప్పొచ్చంట, కానీ నిద్ర నటిస్తున్న వాడికి మనం ఏమీ చెప్పలేమంట. ఇప్పుడు నిద్రపోయారనుకోండి, లేరా లే అంటే లేస్తాడు, వింటాడు. నిద్రపోలేదనుకోండి, చెప్పిన మాట వింటాడు. కానీ నటిస్తున్న వాడిని నేను ఏ రకంగా లేపుతావండి, లేపలేరు కదా. సో అలాగే ఈవిడ చేష్టలు కూడా అలానే అనిపిస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పామండి, చిన్న పిల్లల్ని చూపించి వాళ్ళని వాడుకోకండి వీడియోల కోసం. సో చిన్నపిల్లల్ని ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పేసి చెప్పామా, ఇంకా అసలు వినరుగా, ఎందుకు వింటారు మాట అనేది. మంచి మాట చెవులకు ఎక్కితే ఇంకా అనుకోవడం కూడా దేనికి లేండి. వాళ్ళు ఏదో క్రికెట్ ఆడుకోవడానికి, వాళ్ళు ఏదో గేమ్స్ ఆడుకోవడానికి పోతూ ఉంటే వాళ్ళని కూడా వీడియోల్లో చూపించడం, ఇదిగోండి ఇలా ఆడుకుంటారు ఊళ్ళల్లో అయితే. అంటే ఊళ్ళల్లోనే ఆడుకుంటారా, సిటీల్లో ఆడుకోరా? సిటీలో స్పెషల్గా గ్రౌండ్స్ ఉంటాయి. ఆ విషయం మరి ఆవిడ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ చాలా వరకు క్రికెట్ గ్రౌండ్స్ ఉంటాయి, వాలీబాల్ గ్రౌండ్స్ ఉంటాయి. వాటికి సపరేట్గా ఛార్జ్ చేస్తారు, గంటకి ఇంత అని చెప్పేసి అమౌంట్ ఛార్జ్ చేస్తారు. సో వీళ్ళంతా టీమ్గా ఫామ్ అప్ అయ్యి చక్కగా అందరూ షేర్ చేసుకొని అమౌంట్ అనేది ఇచ్చి 1 గంట 2 గంటలు లేకపోతే 3 గంటలు వాళ్ళకి నచ్చినంతసేపు ఆడుకునే ఛాన్స్ అనేది ఉంటుంది సిటీలో. అదేదో కొత్తగా ఎక్కడ లేనిది, ప్రపంచానికి తెలియనిది పరిచయం చేస్తున్నట్టుగా వాళ్ళు ఆడుకోవడానికి పోతున్నారు. ఇలా చూస్తుంటే చూడబుద్ధేస్తుంది. పల్లెటూళ్ళల్లో ఇదొక ఆనందం. అసలు ప్రతీది నేను చూస్తున్నా కదా, పల్లెటూరు ఇలాంటి వాతావరణం. అది పల్లెటూరే కాదండి. ఫస్ట్ ఊరికి కొద్దిగా దూరంలో మాత్రమే ఉంది, దాన్ని పట్టుకొని పల్లెటూరు అని అంటే ఇంకా వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు నిజంగా. సిటీలో ఒక భాగం. ఇప్పుడు మనకి హైదరాబాద్ ఉంది. సో హైదరాబాద్, సికింద్రాబాద్ చాలా అంటే దానికి దీనికి సంబంధం లేదు అని మనం అంటామా, లేకపోతే 2 సిటీనే అని అంటామా? సో పేర్లు మాత్రమే వేరు, కానీ అదంతా చాలా దూరంలో ఉన్నా సరే అదంతా హైదరాబాద్ సిటీ కిందే వస్తుంది. సో అంతేగాని వీళ్ళేంటో మరి విచిత్రంగా 5 కిలోమీటర్ల దూరంలోనో 10 కిలోమీటర్ల దూరంలోనో, పోనీ ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నంత మాత్రాన ఏదో చిన్న పల్లెటూరు, పనికిరాని ఊరు కింద లెక్కేసుకుంటారు. పైగా అసలు చెట్లు ఉన్నా నొప్పే, చెట్లు లేకపోయినా నొప్పే. అవి పడిపోతేనేమో పడిపోయిందని మొత్తుకుంటారు, బతికితేనేమో బతికిందని మొత్తుకుంటూ ఉంటారు. అసలు ఇది ఎక్కడ సాడిస్టిక్ ఆనందమో నాకు అర్థం కావట్లేదు. తామర పూలు బొచ్చడన్ని ఇప్పుడు ప్రమోషన్ చేసే పనే లేదు. ఇంతకుముందు ఏంటంటే ప్రమోషన్ చేయాలా, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినందుకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా పూలు అయితే వస్తున్నాయి కాబట్టి ప్రమోషన్ చేయాలి. ఇప్పుడు పువ్వులతో కూడా పని లేదు, అసలు ఆ మనిషితో కూడా పని లేదు. ఎందుకంటే చక్కగా ఇంటి ముందుకి గుమ్మంలోకి రాగానే ఆడే బొచ్చడు తామర పూలు అనేవి దర్శనమిస్తూ ఉంటాయి. నచ్చినన్ని కోసుకోవచ్చు, నచ్చినట్టు పెట్టవచ్చు. అసలు ఏదో దేవుడి విగ్రహాన్ని మంత్రాలతోటి వాటితోటి ప్రతిష్ఠించినంత బిల్డప్ ఇచ్చేస్తున్నారండి బాబు. ఏదో ప్రతిష్ఠించాను, పైనుంచి నామాలు కనిపించేశాయి ఇలా అని చెప్పేసి వీడియోల్లో. ఎలా ఉన్నా నైట్ టైం అండి, ఈవినింగ్ సూర్యాస్తమయమైనప్పుడు మీరు వీడియో పెట్టి చూడండి, కొన్ని డిఫరెంట్ వెలుతురులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. షేడెడ్ కనిపిస్తుంది, అంటే షేడ్ అవుట్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. మనకి రకరకాల సింబల్స్ కూడా మనం చూడొచ్చు ఆ వీడియోస్లో. సో అలాంటిది కరెక్ట్గా అక్కడ నామమే కనిపిస్తుంది. అది ఏంటంటే బిల్డప్, వీళ్ళేదో పైనుంచి దిగొచ్చిన దేవుళ్ళలాగా వీళ్ళేదో ప్రతిష్ఠిస్తే ఇంకా అక్కడ ఏదో పెద్ద ఈ జరిగిపోతున్నాయి వింతలు విడ్డూరాలు అన్నంత బిల్డప్ ఇచ్చుకుంటారండి నిజంగా. అసలు ఒకవేళ ఒక విగ్రహం ప్రతిష్ఠించాలి అని మనం అనుకుంటే మనమే జస్ట్ ఒక కొబ్బరికాయ తీసుకెళ్ళి కొట్టి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటూ అవుతుందా అండి? బ్రాహ్మణులు రావాలి, అది కరెక్ట్ ప్లేసా కాదా అనేది చూసుకోవాలి. అక్కడ పెట్టే ముందు శాస్త్రోత్తరంగా మంత్రాలు చదవాలి, భూమి పూజ చేయాలి, ఇన్ని ఉంటాయి. ఇవేవి లేకుండా ఏదో ఒక విగ్రహం నచ్చింది, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చారు, ఆడపెడితే బాగుంటుంది అని అనుకున్నారు. సరే మంచిదే, ఆ ఆలోచన మంచిదే. దేవుడు విగ్రహాలు ఎన్ని చోట్ల ఉంటే అంత మంచి జరుగుతుంది కదా మనకి. సో ఆ ఆలోచన అనేది మంచి ఆలోచనే, కానీ దానికి వీళ్ళు ఇచ్చే ఓవర్ బిల్డప్ ఉంది చూసారా,
చాలా ఓవర్ బిల్డప్. ఎలా ఉందంటే ఇది నా విగ్రహం, ఇది నా ప్లేసు, ఇది నా తీర్మానం, ఇది నా స్థలం అన్నంత బిల్డప్ ఇచ్చేలాగా ఉన్నారు. ఇన్ ఫ్యూచర్లో గబుక్కున ఎవరైనా ఒక 10 మంది పూజలు చేశారనుకో, ఇంక ఈవిడ వెళ్ళి ఇదిగో మీరందరూ నా తర్వాతనే, నేనే తెచ్చా ఈ విగ్రహం, నేనే పెట్టా, నేనే కొట్టా కొబ్బరికాయ, ఫస్ట్ కొబ్బరికాయ నాదే, నా తర్వాతే మీరు పూజలు చేసుకోవాలి, మీరు ముందు పూజలు చేసుకునే అర్హత మీకు లేదు అని చెప్పేసి నెట్టేసి వీళ్ళు ముందు పూజలు చేసుకునేటట్టుగా అనిపిస్తుంది. అంటే ఆ ఓవర్ యాక్షన్, ఆ బిల్డప్ అనేది నాకు ఇప్పుడే వీడియోస్లో కనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే రావడమే, వస్తున్నానయ్యా వెళ్తున్నానయ్యా, ఏంది ఈ అయ్యల గోల. అసలు అక్కడ అమ్మవారి పేరేందో తెలీదు, అమ్మవారి పేరు గురించి చదవడం రాదు. అమ్మవారిని పట్టుకొని అయ్యవారు అని అంటారు, మళ్ళీ వెళ్ళొస్తానని చెప్తూ ఉంటారు. ఈ చీదరేంటండి, వెళ్ళొస్తాను చీదరేంటి? మీకు ఎవరికి చిరాకు అనిపించట్లేదా ఆ వాయిస్ వింటుంటే? అసలు ముందు మనకి టీవీలో ఏదైనా చక్కగా వినసొంపైన కీర్తనలు జరుగుతున్నా, మంత్రాలు జరుగుతున్నా అవి వినడానికి ఎంత బాగుంటాయో మన గొంతు వాటితో కలిపి పాడితే చండాలంగా ఉంటుందండి. నిజంగా నేను చెప్తుంది, వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరైనా సరే అవి మ్యూజిక్ తోటి చక్కగా మంచిగా వస్తుంటాయి. వాటికి మనం మ్యూజిక్ అనేది యాడ్ చేయము, ఒక్కొక్క లెటర్ ఎగరగొట్టేస్తాము. మనకి కొన్ని ఒత్తులు పదాలు పలకలేదనుకోండి, అవి నోరు మూసుకొని కూర్చుంటే నష్టం లేదు. కానీ రానిది వచ్చిందన్నట్టుగా పాడుతుంటాను చూసారా, ఇంకా బీపీ సర్రన 150కి లెగుస్తుంది నాకు. నిజంగా అండి, ఇప్పుడు కంఠస్థ వచ్చి పర్ఫెక్ట్గా వస్తే పాడండి, కానీ రాకుండా ఏదో వాళ్ళతో పాటు శృతి కలపాలి అన్నట్టుగా పాడకండి. అక్కడున్న వాళ్ళ ఒరిజినల్ వాయిస్ మీద కూడా ఆ దెబ్బ పడుతుంది, ఇరిటేషన్ వస్తుంది. ఫస్ట్ ప్లెజెంట్ అనేది రాదు, ఇరిటేషన్ వస్తుంది. సో కాబట్టి ఎప్పుడూ కూడా చక్కగా టీవీలో వస్తున్నప్పుడు పెడితే అదైనా పెట్టండి, పర్లేదు. కానీ దాంతోపాటు వాయిస్ ఓవర్ ఇచ్చి మీరు పాడితే చండాలంగా ఉంది, వినడానికి చండాలంగా ఉంది. అండ్ అసలు వినాలి అన్న ఇంట్రెస్ట్ లేక స్క్రోల్ చేసేస్తారు ముందుకి. సో కాబట్టి అది ఎవరు చెప్పరేమో, పాపం చెప్పే ఛాన్స్ కూడా ఎక్కడిస్తారులేండి. కామెంట్ బాక్స్ ఆన్లో ఉంటుంది కానీ కామెంట్స్ కనిపించవు కదా, ఎవరు చెప్పడానికి ఛాన్స్ లేదు కదా. సో అందుకని చెప్పేసి చెప్పలేరనమాట ఎవరు. కానీ ఇప్పుడు నా వీడియోలో నేను చెప్తున్నాను కాబట్టి ఎలాగా వింటారు, విన్న వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఇంకోసారి ఎప్పుడు దయచేసి అలా సాంగ్స్ వస్తున్నా, మంత్రాలు వస్తున్నా వాటితో పాటు జత కూర్చు మీ వాయిస్ని మాత్రం యాడ్ చేయమాకండి. చాలా చిరాగ్గా ఉంది, వింటుంటే కూడా చాలా చిరాగ్గా ఉంది. అక్కడేమో చక్కగా ఒత్తులు పదాలు అన్నీ స్పష్టంగా పలుకుతారు పాడేవాళ్ళు, ఇక్కడేమో ఎగిరిపోతాయి, సగం సగం ఒత్తులు ఎగిరిపోతాయి, సగం సగం లెటర్స్ ఎగిరిపోతాయి. అలా ఎగరగొట్టే కాడికి పాడమాకండి, ఎందుకు పాడేసి వాటికి ఉన్న ఇది కూడా పోగొడతారు. ఎందుకు పెద్ద సాధించేసామన్న ఫీలింగ్కి పడతారు అంతే. ఇంకా మళ్ళీ ఆవులకు పెట్టేది మొదలైంది. పాపం పైన చిలకలు ఎలాగా రావట్లేవు, వాటిని చూపించి వసూలు చేయలేరు. ఇంక ఇప్పుడు మిగిలింది పాపం ఆవులే. ఇంకా వాటిని 1కి 2 సార్లు మధ్య మనం వీడియోలు కూడా తగ్గించేసాం కదా, మళ్ళీ ఆ వీడియోలు పెరిగిపోయాయి. మీరు గమనించారా? ఆ ఆవుల వీడియోస్ మళ్ళీ పెంచేసి చక్కగా చూపించడం మొదలెట్టేశారు. ఎందుకంటే భయం లేదు కదా, ఎవరు చెయ్యరు, ఎవరు పట్టించుకోవట్లేరు అనే అహంకారం పెరిగిపోయి మళ్ళీ అవి చూపించేసి మళ్ళీ జంతువులను చూపించేసి వీడియో చేద్దాము అని చెప్పి ఆలోచన. ఇంక నేనైతే ఎక్కువ చూడలేదులేండి, నాకు కూడా ఇరిటేషన్ వస్తుందని చెప్పాను కదా, నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా చేయలేను. సో అందుకని నేను ఏదో చూసిన 1-2 మీదే నేను ఇప్పుడు మాట్లాడడం అయితే జరుగుతుందనమాట. సో ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.